ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సంతుష్టతాన్ని మనం ఏదైతే నిన్న తెలుసుకున్నామో, సో ఎప్పుడైతే మన సంబంధాలు, మన సంపత్తి, ఆరోగ్యం ఉంటాయో సంతుష్టత దానంతట అదే వచ్చేస్తదంట. సో నిన్న దాని గురించి తెలుసుకున్నాము. సో ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తే అదే మళ్ళీ రాజయోగము. బాబాని తలుచుకున్నప్పుడు అన్ని ఖజానాల అనుభవంలోకి వచ్చేస్తాయి. ఆ నిండుదనం అన్న వస్తుంది. కానీ ఎప్పుడైతే మనము కర్మేంద్రియాల ద్వారా బయట నుంచి వ్యర్థాన్ని తీసుకుంటామో అప్పుడు ఇవి అనుభవంలోకి రావు. కానీ ఆ విషయం తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే మాకు యోగం కుదరట్లేదు, మాకు సంతోషం స్థిరంగా ఉండట్లేదు. అంటే ఆయన చెప్పిన ప్రాప్తుల అనుభవంలోకి రావట్లేదు. అందుకే మళ్ళీ 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 చెప్తున్నాము, ఇంకా మెడిటేషన్ అన్న పదాన్ని వదిలేసేయాలి మనం. మనం రాజయోగాన్ని అభ్యాసం చేస్తున్నాము, రాజయోగాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తున్నామని మనం ఎప్పుడైతే మన భాషని మారుస్తామో అప్పుడే ప్రాక్టికల్ కి తేగలం. ఎందుకంటే ఆ మెడిటేషన్ మెడిటేషన్ అని చెప్పి ఇట్లా దింపేశారనమాట బ్లడ్ లోకి. హద్దు యొక్క పదం అది. అది ఇంగ్లీష్ లో మెడిటేషన్ అని ఏదైతే ఉపయోగిస్తున్నారో దాని అర్థం ఏంటంటే టు హీల్ ద సెల్ఫ్, అంటే మనని మనం నయం చేసుకోవడం. సో ఇక్కడ బాబా చెప్తున్న రాజయోగం ఏదైతే ఉందో మనల్ని మనం నయం చేసుకోవడం కాదు, కర్మేంద్రియాల మీద రాజ్యం చేయడం. సో ఇది ఏమవుతుందంటే భగవద్గీత, బైబుల్, ఖురాన్ ఏ మత గ్రంథాల్లోనూ దీని గురించి లేదు. ఒక్క శివ పరమాత్మ అవతరించి ఆయన ఒక్కడే నేర్పించగలడు ఈ రాజయోగాన్ని. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఇన్కంప్లీట్ నాలెడ్జ్ ఉంటది, సంపూర్ణమైన జ్ఞానం ఉండదు. సో ఇప్పుడు మనం అందరం సేవలు చేయడానికి ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీరు నలుగుట్లోకి వెళ్ళి క్లాసులు చెప్పినప్పుడు, నలుగుట్లోకి వెళ్ళి జ్ఞానం చెప్పినప్పుడు ఏదైతే వ్యక్తులు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారో వాటికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్తాను. అప్పుడు మీకు జ్ఞానం చెప్పడం ఇంకా సులువైపోతుంది. సో ముఖ్యంగా ఆధ్యాత్మికత అనేసరికి ఇక్కడ ఏమైపోయిందంటే మైండ్, బాడీ, సోల్ అని చెప్పి అంటూ ఉంటారు. సో మైండ్, బాడీ, సోల్ అని చెప్పి అనేసరికి ఎట్లా అంటే ఇంకా ప్రతీది ఇట్లా దింపేశారనమాట పబ్లిక్ కి.
సో ఇప్పుడు నేను ఏంటంటే అందరినీ డీల్ చేస్తూ ఉంటాను కాబట్టి నా అనుభవం ఏదుందో దానికి జరిగిందో దానికి తగ్గట్టు మీకు గైడెన్స్ ఇస్తామని చెప్పి ఇవి చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసేయొచ్చు. అక్కడ మైండ్, బాడీ, సోల్ అనేసరికి మైండ్ వేరు, సోల్ వేరు అని చెప్పేసి వచ్చేసింది. సో కాబట్టి చెప్పేటప్పుడు బాబా జ్ఞానం స్ట్రెంగ్త్ మీద చెప్పాలి. సో బాబా జ్ఞానం స్ట్రెంగ్త్ మీద చెప్పడము అనంటే మళ్ళీ బాబా ఇలా చెప్పారు, అలా చెప్పారని చెప్పేసి మనం మళ్ళీ బాబా అన్నాము అనంటే మనం ఆల్రెడీ జ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకి శివ బాబా బాబా అవుతారు. యుక్తి అన్నది వాడాలి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఎవరితో మాట్లాడుతున్నాము. సో ఇక్కడ మన భాషా ప్రావీణ్యాన్ని చూపించడం కాదు. అలా అని చెప్పేసి మనం రాజయోగులము, మాకు నోటి మీద కంట్రోల్ లేదు అని అంటే మీరు ఎన్ని సేవలు చేసినా ఉపయోగం ఉండదు. ప్రభావం పడాలి. ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా, నేను నా వెంట వచ్చే సహయోగులు పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు నేను చెప్పిన సేపు అంతా శివుడని, శివ భగవానుడని అని మొత్తం 2 గంటలు మాట్లాడిన తర్వాత నా పక్కనున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? బాబాని తెలుసుకో, బాబాని స్మృతి చేసుకో అనగానే ఈ 2 గంటల స్పీచ్ అంతా ఎగిరిపోయింది నాది. బాబా అనగానే అప్పటికో ఆ కామాలు అన్నప్పుడు అదే బాబా అంటే ఎవరు అనుకుంటున్నారని చెప్పి వాళ్ళని అడిగితే ఏదో సాయిబాబానా లేకపోతే ఇంకెవరన్నా మీకెవరన్నా ఉన్నారా, మీ గురువా ఎవరన్నా ఉన్నారా అంటే చెప్పిందంత వేస్ట్ పోతోంది అక్కడ. ఆ మాత్రం నేను అప్పుడు కానీ దాని సహయోగులతోటి మాట్లాడేటప్పుడు కొంచెం మనం అవగాహనతో మాట్లాడలేమా, ఒక్క నిమిషం ఆగి నేను ఏం మాట్లాడుతున్నాను అని ఒక పాజ్ ఇస్తే, ఆలోచిస్తే, మాట్లాడితే కరెక్ట్ గా బాబా ప్రత్యక్షం అవుతారు కదా. ఎందుకంటే బాబా ప్రత్యక్షత లేనప్పుడు ఎవరు ఆయనకి దగ్గర అవ్వరు. ఇంకా ఆయనకు దగ్గర అవ్వనప్పుడు పాపాలు ఎట్లా వినాశనం అవుతాయి, ఆ తర్వాత ఏ రకంగా ఆయన జీవన్ముక్తిని పొందుతారు. సో ఇక్కడ అందరినీ దగ్గర చేయాల్సింది ఆయనకే కాబట్టి పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ రకంగా ఆయన, ఎందుకంటే మేము పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు చూసాం కదా, శివుడన్నా నిరాకారుడన్నా పబ్లిక్ ఒప్పుకుంటారు. ఈ శివబాబా అన్నప్పుడే సమస్య వస్తుంది. సో తండ్రిని పట్టుకుని ఏం పేరేం పెట్టి అంటారంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాము అది కూడా చూసుకోవాలి కదా. అలా కాకుండా ఇంకా మా పద్ధతి ఇంతే అని చెప్పేసి వెళ్ళిపోయి మేము ఇదే పద్ధతిలో చెప్తాము అంటే మీరు చెప్పేస్తారు కానీ ప్రభావం పడదు కదా. సో ప్రభావం పడనప్పుడు బాబా ఏ రకంగా ప్రాప్తులు ఇస్తాడు, ఏ రకంగా మనకి సంతుష్టత వస్తుంది. సో నిన్న మనం ఏదైతే మురళి చెప్పుకున్నామో సంబంధాలు, సంపత్తి, ఆరోగ్యం ద్వారా మనకి ఈ రోజు సంతుష్టత వస్తది అని అంటే ఆ మురళిలో బాబా ఏమంటున్నారు, యాక్చువల్గా ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి కానీ జ్ఞాన సంపత్తి లేకపోవడం వల్ల మీకు అనుభవంలోకి రావట్లేదు. సో జ్ఞానం ఏం చెప్తోంది, నాడి చూసి చెప్పండి అంటోంది. మనం నాడి చూడకుండా అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియకుండా మన ధోరణిలో మనం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే చెప్పామని మనం సంతోషపడాల్సిందే తప్పితే అక్కడ ప్రభావం పడనప్పుడు మార్కుల విషయంలో కూడా బాబా ఎవరు ప్రభావం వేశారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తాడు, ఎవరు ప్రభావం పడలేదో వాళ్ళు వెనకుండిపోతారు. సో వాచా సేవ చేసే వాళ్ళు ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. తర్వాత వాచా సేవ చేసిన తర్వాత ఏ సేవ అయినా కానీ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి నేను నా అనుభవాన్ని కూడా ఒకసారి పంచుకున్నాను. ఎందుకు చెప్పాను అదనంటే మీరు మీ జీవితాన్ని చూసుకున్నది సరిదిద్దుకోమని. నేను కొత్తలో జ్ఞానం చెప్పేటప్పుడనే ఇంత జ్ఞానం చెప్పినా ఎవరు మారట్లేదు అని అనుకున్నాను నేను కూడా. ఇదే విషయం బాబాకు చెప్తే అది నీ అహంకారం అని చెప్పాడు. అంటే నాకు అన్ని తెలుసు, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఇది అహంకారం యొక్క సంస్కారం అని బాబా ఆనాడే సరిదిద్దాడు. సో నేను ఈ రకంగా నా అనుభవాన్ని పంచుకున్నాను అంటే దాని అర్థం ఏంటి? మీరు మీ వ్యక్తిగత జీవితంలో పరిశీలించుకోవాలి. మీ వ్యక్తిగత జీవితంలో మీరు గనక మాట్లాడేటప్పుడు వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు అని మీరు అంటున్నారు అని అంటే అక్కడ స్వచింతన లేదు. ప్లస్ మీద నుంచి వాళ్ళు ఆ రకంగా మారలేదు అంటే వాళ్ళు మారద్దు అనుకున్నారేమో. ఇదేం బలవంతంగా చదివించే చదువు కాదు కదా. సో ఎవరైనా మారాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రయత్నం అన్నది చేస్తారు. పూర్తిగా ప్రయత్నం లేక మన వైపు నుంచి మనం ప్రేరణిస్తాం అంతే. మనం ప్రేరణించినా ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మేము ఇలాగే బతుకుతాం అంటున్నారు. బతకనివ్వండి. మనం ఎందుకు టెన్షన్ పడాలి?
ఎందుకంటే సేవాదారులో ఈ నైజం చాలా కనిపిస్తోంది. ఏమంటే వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అని చెప్పి. సో, ఆ సేవల్లో కొత్తగొచ్చినప్పుడు ఆవేశం ఉండడం సహజమే గానీ, ఆల్రెడీ నా అనుభవం చెప్తున్నాను గాబట్టి మీరు ఆవేశపడి వేస్ట్. ఆరోగ్యం పాడవడం తప్పితే, ఆరోగ్యం పాడైందంటే మళ్ళీ సంతృప్తి రాదు. ఇప్పుడు సబ్జెక్టే అది. సో, మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, ఎవరైనా మారాలి అని ఒక సంకల్పం చేసి, ఒక ఆలోచన చేస్తేనే వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయగలరు. అలా కాకుండా మనం ఎంత కాబట్టి ఆ రకంగా జ్ఞానం చెప్పి, వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదని చెప్పి ఆవేశపడి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. కొన్ని తప్పులు నేను చేశాను. చేయలేదని అనట్లేదు గానీ, కాబట్టి ముందే కాషన్ చేస్తున్నా. సో, వాళ్ళకంటూ మారాలన్న ఆలోచన ఉండాలి. ఆ తర్వాత సేవలకెళ్ళినప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా డస్ట్‌బిన్‌గా వాడితే బౌండరీస్ స్ట్రాంగ్‌గా గీసుకోండి. ఎందుకంటే లోకం ఎట్లా ఉందంటే, మా సమస్యలన్నీ మీకు చెప్తాము. మా కన్నీళ్ళన్నీ మీకు మీ ఎదురుంగా ఏడ్చేస్తాము, చెప్పేస్తాం, పెట్టేస్తాం. మీరు వింటూ కూర్చోండి. మాకు అష్యూరెన్స్ ఇస్తూ పోండి. మాకు ధైర్యం చెప్తూ పోండి అని చెప్పి ఒక చెత్త డస్ట్‌బిన్‌లలాగా వాడేస్తున్నారు. భక్తుల్ని పక్కన పెట్టండి. భక్తులు మాట్లాడడానికి కొంత ఆలోచిస్తారు గానీ, మన జ్ఞానులే అట్లా చేస్తున్నారు. అలా చేసినప్పుడు ఏమైద్దంటే, మీరు గనక డస్ట్‌బిన్‌లు అయిపోయారు అనంటే, మీ శక్తి అంతా పోతది. అంటే మీ శక్తిని పీల్చి పారేస్తారు. ఎక్కడ దాన్ని వెంట్ ఔట్ చేయాలనో తెలీదు చాలా మందికి. ఆ తెలియక ఏం జేస్తారంటే, ఈ రోజు మనం సేవలు చేస్తున్నాం కదా అని చెప్పి మనని లోకువ తీసుకొని, మీరు జ్ఞానంలో ఉన్నారు గదా! మీరు వినండి మేము చెప్పేదంతా. మనం గనక ఎక్కడైనా పాజు అన్నామనుకోండి, ఆమె జ్ఞానం తెలిసి కూడా ఆమె ఇలా మాట్లాడింది. అంటే అననివ్వండి. ఈ రోజు మన శక్తిని, ఈ రోజు ఇంత కష్టపడి మనం జ్ఞానం తెలుసుకొని, రాజయోగాన్ని చేసి, ఈ రోజు వీళ్ళ అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్ల మన శక్తినంతా తీసి, ఉన్న చెత్తంతా తెచ్చి మన మీద వేసుకుంటాము అనంటే, చాలా స్ట్రాంగ్ బౌండరీస్ గీసుకోవాల్సొస్తది. ఆ బౌండరీలు గనక బాబా గూడా శ్రీమతం అదే చెప్తున్నాడు. స్నేహంగా ఉండండి కానీ, స్నేహాన్ని లోకువ తీసుకునేంతగా చేయకండి అంటున్నాడు. ఈరోజు జ్ఞానం చెప్తున్నాము. సంకల్పాలు ఎలా వాడాలో చెప్తున్నాము. పుస్తకాలు ఇస్తున్నాము. ఇన్ని సౌకర్యాలు ఉన్న తర్వాత కూడా ఎవరికి వాళ్ళు బాబాకి కనెక్ట్ అయ్యి, బాబాకి చెప్పి శక్తిశాలిగా అవ్వకుండా పక్కనున్న సహయోగుల్ని వాడుకుంటా అంటే ఎలా అవుతది? సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా రాబోయే రోజుల్లో మనం ఇంకా సేవలు తీవ్రంగా ముందుకెళ్తాము. సంఘటనలోకెళ్తాము. సంఘటనలో సహయోగులుంటారు. సో, ఇప్పుడు ఆగస్టు 11కి గూడా మనం ఏదైతే వెళ్తున్నామో, వచ్చే సేవాదారులు ఈ విషయంలో జాగ్రత్త పడండి. నా వ్యక్తిగత అనుభవం మీద చెప్తున్నాను. ఎక్కడ గీతలు గీయాలనో అక్కడ గీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సుమారు ఇది 2024 అంటే 11 సంవత్సరాలు చూస్తున్నాం కదా! ఈరోజు నేను జ్ఞానం చెప్తున్నాను కాబట్టి నేనే అన్నీ సహించేసి నేనే అంత పర్ఫెక్ట్ అయిపోవాలన్నట్టు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము అంటున్నారు. సో, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా అంటే బాబా జ్ఞానాన్ని ఎదురుంగేసుకొని కూర్చుని మొత్తం చెత్తంతా తీసుకోమని కాదు దానర్థం. సో, ఏదైనా అందంటే అక్క జ్ఞానం తెలుసు. అక్క జ్ఞానం తెలిసి అక్క ఇలా ఎలా ప్రవర్తిస్తది. ఇది ఏంటంటే టేకింగ్ అడ్వాంటేజ్ అంటారనమాట. సో, మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము. నీకు జ్ఞానం తెలుసు కాబట్టి నువ్వు సహన శక్తిని తీసుకొని నువ్వు సహనాన్ని వాడుకో. సహన శక్తి అంటే ఎవరికి వాళ్ళు మనం డస్ట్‌బిన్‌గా వాడేసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా అంటే అలా కూర్చొని చూస్తూ వరదానాలు ఇస్తూ పోవడం కాదు. ప్రాక్టికల్ లైఫ్‌లో చాలా చోట్ల ఈ విషయాల్లోనే దెబ్బతినేసి ఏమైపోతుందంటే సేవల్లో రావాల్సిన సంతృప్తి రావటం లేదు. చాలా మందికి ఆగిపోతున్నారు.
చెప్పేటప్పుడేమో బాబా సంతృప్తి అంటాడు, అతీంద్రియ సుఖం అంటారు. కానీ తీర సేవల్లోకి వెళ్ళిపోయేసరికి ఏమైపోయిందంటే రకరకాల స్వభావ సంస్కారాలతో వస్తున్నారు. వచ్చిన తర్వాత ఎవరైతే జ్ఞానం చెప్తున్నారో వాళ్ళే లోకువ అన్నట్టుంది. సో జ్ఞానం చెప్తున్నామనంటే ఈరోజు ఎంతో శక్తిశాలిగా ఉండాలి. అలా అని చెప్పి అవతల వాళ్ళు మోసం చేస్తాము, అడ్వాంటేజ్ తీసుకుంటామంటే ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఒకవేళ సంబంధాలు చెడిపోతాయి, వాళ్ళు సేవలకు రారు అంటే వచ్చిన నష్టం ఏమీ లేదు. బాబా ఒకరు పోతే 15 మందిని తీసుకొస్తానని చెప్పారు. సేవల కోసం మన అనౌన్స్‌మెంట్లు ఇస్తున్నాము. సందేహాలుంటే అడగమంటున్నాం, చేస్తున్నాం. ఫోన్‌లు చేసి నోరిప్పి అడగాలి ఎవరైనా కానీ. ఏం అడగకుండా మేము ఊహించుకుంటాం. మేము అలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం. సో, ఇలాంటివన్నీ సంఘటనలు చాలా వస్తాయి. ఎందుకు ఇంత పర్టిక్యులర్‌గా ఈ విషయాలు చెప్తున్నానంటే, సేవలకొచ్చేవాళ్ళు ముఖ్యంగా మీరు సంతృప్తిని అనుభవించాలన్నది నా ఉద్దేశం. ఎందుకు అనుభవం చెయ్యలేకపోతున్నారంటే ఇది కారణం. ఎందుకంటే ఇప్పుడే మనం వస్తున్నాము. ఇది 2వ కార్యక్రమము. ఈ ఆగస్టు 11కి. సో, ఇలాంటివి ముందు ముందు చేసినప్పుడు ఫైనల్‌గా రాను ఏమైపోద్దంటే అందరూ తగ్గిపోయి కొద్దిమంది రాజయోగులే మిగులుతారు. ఎవరైతే ఆ రాజయోగులు మిగులుతారో అందులో మీరుండేటట్టు చూసుకోండి. ఎందుకంటే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమైపోద్దంటే జ్ఞానంలోకొచ్చినప్పుడు ఆ కింది లెవెల్‌లో చాలా మందుంటారు. కానీ ఇలాంటి సమస్యలు ముఖ్యంగా సంబంధాల పరంగానే వస్తది. వచ్చినప్పుడు ఏవో చిన్న విషయాలు బుద్ధిలో పెట్టేసుకొని, ఇంక అలా చూస్తూ పోతే ఫైనల్‌గా మిగిలేది ఎంతమందంటే 8 మందే. ఎందుకు అనంటే అంత డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో, ఇటుపక్క రుద్రజ్ఞాన యజ్ఞం అన్న ఇంత పెద్ద యజ్ఞం నడుస్తున్నప్పుడు, ఆ యజ్ఞం ముందు ప్రతిది చిన్న విషయమే. ఈరోజు జ్ఞానంలోకొచ్చి ఇన్ని సమస్యలొచ్చినా నేనెందుకు ఆగకుండా వెళ్తున్నాను అనంటే, ఇక్కడ యజ్ఞం అన్న బాధ్యత పెట్టినప్పుడు, ఆ రుద్రజ్ఞాన యజ్ఞం స్వయంగా పరమాత్మ రచించిన యజ్ఞంలో సంయోగం ఇచ్చే అవకాశం నాకిచ్చినప్పుడు, ఇంక దానికి మించిన పెద్ద విషయం ఇంకోటి లేదు నాకు. సో, అంత పెద్ద విషయం మన ఎదురుగున్నప్పుడు, ఇవసలు చిన్న విషయాలసలు విషయాలే కాదు. సో, సంబంధాలు ఉంటాయా? చెడిపోతాయా? అని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు జ్ఞానం తెలుసుకుంది కాబట్టి అక్కి అన్నిటికి అడ్జస్ట్ అయిపోవాలంటే అధర్మానికి ఎప్పుడు సంయోగం ఇవ్వను నేను. యజ్ఞంలో విఘ్నాలు వేస్తానంటే అసలుకే ఒప్పుకోను. అసలు యజ్ఞంలో విఘ్నాలేసేస్తే బాబానే తీసేస్తాడింక. సో, కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ఆఖరి వరకు నిలబడాలన్నదే నా ఉద్దేశం. పోయినసారి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది తగ్గిపోయారు. ఎందుకంటే ఆరంభంలో ఉన్న ఊపు తర్వాత ఉండదు. సో, అలా కాకుండా అంతిమం వరకు మీరు నిలబడాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి అందుకని ఈ సూచనలు ఇస్తూ ఉన్నారు. సో, ముఖ్యంగా సేవలకెళ్ళినప్పుడు సంబంధాల పరంగానే వస్తాయి. ఎన్నో నిష్ఠురాలు మాట్లాడతారు. ఎన్నో నిందలు వేస్తారు. అన్ని పరీక్షలుగా తీసుకొని ఆఖరి వరకు నిలబడు. సో, ఇప్పుడు గనక మీరు నిలబడ్డారు సంగమంలో అంటే కల్పమంతా నిలబడతారు. ఇప్పుడు గనక ఓడిపోయారంటే, ఇప్పుడు గనక సాకులు, కారణాలు వెతికారంటే అదే రికార్డింగ్‌లోకొచ్చేస్తది. సో, మనకి కల్పమంత శ్రేష్ఠ సంబంధాలు కావాలి అంటే ఖచ్చితంగా సంగమంలో దైవీ పరివారంతోటి కలిసి నడవాలి, ఒకటై నడవాలి. ఆ అవకాశాలని వదులుకోవద్దు. సో, వచ్చేవాళ్ళు ముందుకు కూడా కంటిన్యూ అవ్వాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మనం ఇప్పుడు గనక పరివారాన్ని వద్దు అనుకుని సాకులు వెతికేసామంటే, సాకులు వెతికే వాళ్ళే మన కుటుంబ సభ్యులుగొస్తారు. తర్వాత ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఎవరినైనా చూసి, వీళ్ళేం చేస్తారులే, వీళ్ళు ఇలాంటి వాళ్ళులే, అలాంటి వాళ్ళులే అని అనుకోడానికి లేదు. ఏ నిమిషానికి ఎవరు మారిపోతారో తెలీదు. కాబట్టి మన ప్రవర్తన హుందాగుండాలి. ఈరోజు మనం ఎవరినైతే తేలికగా తీసేసి లోకువ చేసేసామో, రేపు వాళ్ళే ముందుకెళ్లారనుకోండి, మన సిగ్గు పోతది. పరువు పోతది. అరే! ఆ రోజు ఇలా అన్నారు. ఇప్పుడు జూస్తే వీళ్ళే ముందుకు. ఎందుకంటే ఎంతో మందిని చూసాను. ఎంతో మంది అసలు మురళి గూడా అర్థం గాని వాళ్ళు ముందుకెళ్ళిపోయి సేవలు చేసేస్తున్నారు. అన్నీ అర్థమై అంతా వచ్చిందనుకున్న వాళ్ళు బాబా చెప్పినట్టు ఎగరడంలోనూ హీరో, పడడంలోనూ హీరో అన్నట్టున్నారు. సో, కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ ఆత్మ ముందుకెళ్ళిపోతదో మనకు తెలీదు.
సో మళ్ళీ వాళ్ళు మనకు కలిసినప్పుడు వాళ్ళకి మనం సంయోగం ఇచ్చాము అన్న సంతోషం మనకు మిగలాలి తప్పితే సిగ్గుపోయేటట్టు ఉండొద్దు మన ప్రవర్తన. సో మన ప్రవర్తనలో ఆ డిగ్నిటీ అన్నది ఉండాలి. ఆ హుందాతనం అన్నది మెయింటైన్ చేయాలి. వాళ్ళు పురుషార్థం చేశారా ఫైన్, సంయోగం ఇస్తాం. చెయ్యలేదనుకోండి అది కూడా ఓకే. అంతే తప్పితే ఈళ్ళు పనికిరారు, చెయ్యరు అని చెప్పి మనమేమి శాపనార్థాలు పెట్టక్కర్లేదు. మనమేం వద్దనట్లేదు. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటది. నిరాకార శివ పరమాత్మ అని బాబా పేరు మీద విద్యాలయం స్థాపించబడ్డది. ఇప్పుడు ఆ విద్యాలయం ద్వారా జ్ఞానం వెళ్తది. ఆ సత్యమైన రాజయోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. సో ఎవరా సత్యమైన రాజయోగులు అన్న విషయం మనకు తెలీదు. ఎవరు ఏ టైంకి వస్తారో తెలీదు. అందుకే చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాను నేను సేవాదారులతోటి. ఎవ్వరు ఉన్నా వెళ్ళిపోయినా కాంటాక్ట్స్ పెట్టుకోనికి కారణం అదే. ఎవరు ఏ టైంకి ఎలా మారుతారో తెలీదు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు బాబాని అడిగితే అదే చెప్పారు. సత్యమైన రాజయోగులు వస్తారు. ఎందుకంటే ఒక మురళిలో ఏముందంటే సేవాదారులు బ్రాహ్మణులందరూ కలిపి ఒక సంకల్పం వేస్తే సంఘటితంగా ఒక సంకల్పం వేస్తే సృష్టి పరివర్తన జరుగుతది అంది. సో ఇప్పుడు ఏమవుతుంది? విడివిడిగా చేస్తున్నాం. ఐకమత్యంగా ఒకసారి చేయటం లేదు. సో ఎప్పుడు జరుగుతదో ఆ రకంగా బ్రాహ్మణులందరూ కలిపి ఒకసారి అంటే ఆ సత్యమైన రాజయోగులు వస్తారు. వస్తారని చెప్పాడు బాబా నాకు. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ రాజయోగుల సంఘటన ఏదైతుందో వీళ్ళందరి మాట ఒకటే ఉంటది. ఇప్పుడు ఎలా ఉందంటే నేను 11 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నేనోటి చెప్పడం, వాళ్ళోటి చేయడం. అసలు శ్రీమతం ఎక్కడో పోతోంది. అందుకే జరగట్లేదేమో అనిపిస్తది. ఎందుకంటే నాకు చెప్పిందే చూస్తున్నాను. సరే వీళ్ళొచ్చి సంయోగం యజ్ఞానికి సంయోగం ఇస్తారు. ఎవరి కాళ్ళు మేలు లేకపోతే యజ్ఞమే లేదన్నట్టు చేస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా సృష్టి పరివర్తన జరుగుతుంది. ఆ సత్యమైన రాజయోగులు వస్తారు. సో ఆ ఎవరొస్తారు, ఏం చేస్తారు అనేది రాబోయే అంటే మనకు తెలుస్తూనే ఉంటది. కానీ కొన్ని సందర్భాల్లో అనుకున్నాను గానీ ఎందుకో మరి ఆళ్ళు పడిపోయారు మరి. సో ఆ రాజయోగులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు అసలు జ్ఞానం అంతా ఇక్కడి నుంచే వస్తోంది. ఆ సంఘటనలో ఉండేటట్టు మీ యొక్క జీవితాన్ని మీరు కరెక్ట్‌గా ఇచ్చేసుకోవాలి. ఆఖరి దాకా నిలబడాలి. ఏ అవకాశం వచ్చినా వదులుకోకండి. ఎందుకంటే సమయం చాలా తక్కువుంది. బాబా వచ్చేసి ఇంచుమించు సుమారు 88 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇంకా ఫాస్ట్‌గా ఎళ్తది ముందు ముందు. మనం ఎక్కడ వెనకబడిపోయేటట్టు ఉండొద్దు. సేవా కార్యక్రమాలు పెట్టేవి ఒక రోజు కోసం పెడతాం అంతే. అది కల్పంలో 5000 సంవత్సరాల్లో ఒక రోజే అది. మళ్ళీ తిరిగి రాదు ఆ రోజు. పశ్చాత్తాపం మిగలొద్దు. సో ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. మనం ఈరోజు ఆ సమయాన్ని కేటాయిస్తే సత్యోగి సమయం మనకు కేటాయించబడుతది. ఆ తర్వాత శ్రేష్ఠ సంబంధాలు. కల్పమంతా శ్రేష్ఠ సంబంధీకులు రావాలి అనంటే ఈరోజు ఖచ్చితంగా దైవీ పరివారంతోటి కలిసి నడవాలి. సో ఈరోజు చూస్తే ఏమవుతదంటే అందరూ చాలా సాధారణంగా కనిపిస్తారు. వీళ్ళు దైవీ పరివారం ఎలా అవుతదా అనిపిస్తది. దానికి బాబా ఇచ్చే సమాధానం ఏంటంటే వీళ్ళందరూ పరమాత్మని యథార్థంగా గుర్తించరు. అదే మీలో ఉన్న విశేషత అంటారు. కాబట్టి ఎవ్వరిని తక్కువ చేయడం, లోకువ చేయడం అన్నది చేయొద్దు. మనని ఎవరైనా చేశారంటే ఆశీర్వాదం ఇచ్చేసి వదిలేసేయండి. వాళ్ళు మనం లోకువ చేశారు కదని మనం మన స్థాయిని తగ్గించుకోవద్దు. సో పరమాత్మ నిరాకారుడు అన్న యథార్థ రూపాన్ని తెలుసుకున్న దైవీ పరివారం ఇది. సో ఈరోజు ఆ రూపాన్ని చూసి, వాళ్ళ ప్రవర్తనని చూసి, వీళ్ళు దైవీ పరివారం ఏంటా అని అనుకుంటున్నాం అనంటే బాబా మాటను అక్కడ ఇచ్చేయనట్టే. సో తండ్రిని యథార్థంగా గుర్తించడం అన్నది ఒక విశేష జన్మ. అటువంటి విశేషాత్మలతోటి మనం కలిసి ఉండడం అన్నది మన అదృష్టం. సో ఇప్పుడు సంగమంలో అందరి రూపాన్ని చూసి, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ భాష ఇవన్నీ చూసి వీళ్ళేంటా ఇట్లుంది, వీళ్ళతోటి మనమేంటి సేవలకెళ్ళేది అని ఆలోచించే వాళ్ళని చాలా మందిని చూశాను. నా విషయంలోనూ చూశాను. నాతోటి రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. సో అక్కడ ఎందుకలా జరుగుతోందంటే యాక్చువల్‌గా బాబాని పక్కన జరపడం వల్ల. ఎప్పుడైతే ఆ బాబాని పక్కన జరుపుతారో అన్ని విషయాలు డామినేట్ అయిపోతాయి. అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించాడు. ఆ యజ్ఞంలో 800 కోట్ల జనాభాలో కొద్ది మందికి అవకాశం ఇచ్చాడు. ఆ కొద్ది మందిలో అసలు జ్ఞానం మన ద్వారా వస్తోంది. సో అది వచ్చేటప్పుడు
చిన్న చిన్న విషయాలన్నీ ఇంక మనకు లెక్కలోకి రావద్దు. ఒకటే కనిపించాలి. ఒక్క బాబా కనిపించాలి, యజ్ఞం కనిపించాలి. అది తప్పితే ఇంకేది కనిపించడానికి లేదు. అప్పుడు ఏమవుతదంటే మనం నిన్న చెప్పుకున్న అసంతుష్టత ఏదైతే ఉందో అది అనుభవంలోకొస్తది. సంబంధాలు శ్రేష్టంగా ఉంటాయి. సర్వరకాల సంపత్తుంటది. ఆరోగ్యం ఉంటది. ఇప్పుడు గనక ఇది అనుభవంలోకి మీకు రాలేదు అనంటే, ప్రత్యక్ష ఫలం మీకు రాలేదు అనంటే, భవిష్య ఫలం గూడా వచ్చే అవకాశం ఉంటది. సో, అందుకే మరి ముఖ్యంగా సంబంధాల పరంగానే వస్తుంది అందరికీ సమస్య. మనం ఎందుకు టెన్షన్ పడాలి ఒకరి గురించి? ఏ చిన్న విషయం వచ్చినా ఫస్ట్ సేవలను వదిలేసుకుంటున్నారు. సేవా ఫలాన్ని మరి సేవా ఫలాన్ని వదులుకుంటే సంతుష్టత ఎక్కడి నుంచొస్తది? సంపాదన ఎక్కడి నుంచొస్తది? అదే గదా ఇక్కడ ఇంపార్టెంట్. సో, ఆఖరి వరకు మనది ఎట్లా ఉండాలంటే, మన సొంతగా ప్రతీదీ మన పనులు మనం చేసుకునేటట్టు ఉండాలి. ఇంకా నలుగురికి చేసేటట్టు ఉండాలి. అందుకే ధనసేవ గురించి సూచనలని ఏదైతే వీడియో రిలీజ్ చేసామో అందులో ప్రత్యేకించి చెప్పాం గూడా. వాటర్ బాటిల్ తెచ్చుకోం. వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉంటది. ఏంటి అక్క వాటర్ బాటిల్ తెచ్చుకోమని చెప్తోంది అని. 11 సంవత్సరాల్లో చూసాను. సొంతగా వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇతరులకు ఇచ్చేవాళ్ళని అసలు చూడలేదు. ఎప్పుడు చూసినా మేము చేతులు ఊపుకుంటూ వస్తాం అంటున్నా. గొంతు ఎండిపోయినా పర్లేదు. శరీరం చిత్రహింసకు గురైనా పర్లేదు. కానీ మేము మోయమంట. 11 ఏళ్ల నా అనుభవం చెప్పింది ఈ రకంగా అంటే ఇంక చూసుకోండి ఎలా ఉందో. అంటే ఇచ్చే దాత స్థితి లేదు. ఎవరిస్తే తీసుకుందామా? లేదా పంచతత్వాలతో చేసిన శరీరాన్ని టార్చర్. దీని గురించి విస్తారంగా ఆ మురళిలో ఆ ధనసేవ అన్న దాంట్లో చెప్పాను. సేవాధానుల్ని వాటర్ బాటిల్ తెచ్చుకోమని చెప్పింది అందుకే. ఇవన్నీ చెప్పడానికి మాకు ఇబ్బందిగా ఉంటది గానీ, ఇంక మరి కళ్ళెదురుంగా పాపాన్ని జమేసుకుంటుంటే ఇంక చూస్తూ ఊరుకోలేక వీళ్ళ ద్వారా చెప్పాల్సొచ్చింది. సో, కాబట్టి ఎప్పుడు తీసుకుందామా, ఎప్పుడు తీసుకుందామా, ఎప్పుడు చూసినా మేము చేతులు ఊపుకుంటూ వస్తాం. సో, ఈ రోజు ఒకరికి ఇవ్వాలన్న ఒక పంచతత్వాల్లోనే ఒక ముఖ్యమైన తత్వం ఆ నీటి తత్వం అన్నది. ఆ నీటి తత్వాన్ని మన శరీరానికి ఇచ్చి దాన్ని సుఖంగా పెట్టడము లేదు, ఇంకొకరికి ఇచ్చింది లేదు. ఆ తత్వానికి మనం విలువ ఇవ్వకుండా, ఈ రోజు నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ప్రకృతి అంతా వ్యాపిస్తుందంటే, అక్కడ దాత స్థితే లేనప్పుడు, మీ సంకల్పాలు ఎట్లెళ్తాయి ప్రకృతికి? ఆ గ్రూప్‌లో పోస్ట్ చేసేస్తూ ఉన్నారు. చేసేస్తుంటే మేము మనసా సేవ చేసేస్తున్నాం అని చెప్పి చేసేస్తూ ఉన్నారు. ఆ దాత స్థితి లేదు కదా! మీ శరీరానికి కావాల్సిన నీళ్ళే మీరు ఇచ్చుకోనప్పుడు, అంటే శరీరానికి నీటి తత్వం అవసరము అన్న విషయం మీకు తెలిసినా అంత కేర్‌లెస్‌గా ఉన్న మీరు, నీటి తత్వాన్ని శాసించగలుగుతారా? దాని విలువే తెలియనప్పుడు. శరీరానికి దాని ప్రాముఖ్యత ఏంటన్న విలువే తెలియని వాళ్ళు, ఆ స్థితి తయారవుతదా? అందుకే చాలా మటుకు సంకల్పాలు గ్రూప్‌లో వేసినా, ఇప్పుడు గ్రూప్‌లో మొత్తం అంతా టైమ్ పాస్ కేసులనంతా తీసేస్తే, ఓ 200 మంది మిగిలారు. అలా 200 మంది మిగిలిన 200 మంది మళ్ళక్కడ విశ్వ మహారాజులు అవ్వట్లేదు గదా! 200 మంది మళ్ళక్కడ 108లోకి రావట్లేదు గదా! ఎందుకు రావట్లేదంటే స్థితి లేదు. ఇవన్నీ కంటెదురుగా అందుకే నేను నిన్న మీకు అదే చెప్పాను. నాతో పాటు ఎవరైతే సేవకొస్తున్నారో ఎవరైనా స్వని పరిశీలించుకోవాలి. దాంట్లో సహయోగం కావాలని మీరు అడిగితే నేను డెఫినెట్‌గా ఇస్తాను. మీరు అడగకపోతే మాత్రం ఉండదు. ఎందుకంటే నా వ్యక్తిగత అనుభవం అదే చెప్పింది. అయ్యో! వీళ్ళు పాపాన్ని జమేసుకుంటున్నారు గదా! అని మేము చెప్పబోతే తప్పుగా అర్థం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నాకు అనుభవం లేదు. సరే చెప్తే వాళ్ళు గూడా అంటే పుణ్యం సంపాదించుకుంటారు గదా! ప్రకృతి ఎంతో విలువ అన్నట్టు చెప్పాను గానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో, బాబా గూడా ఏమంటారంటే, సంకల్పం చేస్తే సంయోగం ఇస్తా. అప్పుడు నాకు కొంత అసలు బాబా ఎందుకిలా సంకల్పం చేస్తే సంయోగం ఇస్తా అంటారు? సంకల్పం చేయకపోతే ఇవ్వరా? అని ఇలాంటి ప్రశ్నలొచ్చేవి. ఎందుకా రూల్ పెట్టాడు అనంటే, ఇప్పుడు నాకు ఇలాంటి విషయాలు ఎవరికీ మారాలన్న ఉద్దేశమే లేనప్పుడు, ఆళ్ళు మారాలని జెప్పి నేనెళ్లి అన్ని చెప్పడం అనవసరమే కదా! మేము అజ్ఞానంలో బతుకుతాము. మేము బికారులుగా బతుకుతాము. బికారులుగా బతికి బికారులుగా ఎళ్ళిపోతాము. అజ్ఞానంలోనే బతికేసి అలాంటి జీవితాన్ని రచించుకుంటామంటే, మనం ఎందుకెళ్ళి అంతా నెత్తి మీద కూర్చొని మారిపో అనడాన్ని ఎందుకనాలా అనిపిచ్చింది ఆలోచిస్తే ఒక సందర్భంలో. నిజంగా చెప్పాలంటే సృష్టిని శివబాబా మార్చేయగలరు. ఆయన కూడా అదే అంటాడు. ఒక సెకండ్‌లో మార్చగలనని. కానీ మారాలన్న ఉద్దేశం మనకు లేనప్పుడు దాన్ని బలవంతంగా ఎట్లా చేస్తాడాయన?
అందరూ అడుగుతారు కదా, బాబాయ్ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. బాబా కూడా అదే అంటున్నారు. నేను చేయాలనుకుంటే ఒక సెకండ్ లో చేయగలను. కానీ ఎందుకు చేయలేకపోతున్నాను? మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. మనకు మారాలన్న ఉద్దేశం లేదు కాబట్టి. సో కాబట్టి జ్ఞానం చెప్తున్నాడు, శక్తిని ఇస్తూ ఉన్నాడు. అది తీసుకున్న వాళ్ళు ఉన్నతి వైపు వెళ్తున్నారు. తీసుకోని వాళ్ళు ఏమైపోయింది, పాపాన్ని జమేసేస్తున్నారు. ఆ పాపాన్ని జమేసినప్పుడు ఏమైతుందంటే అంతా కలిపి ప్రకృతి ద్వారా గాని, సంబంధాల పరంగా గాని అంతా కలిపి ఒకసారి తీసేస్తున్నారు. సో కాబట్టి ప్రతిది సేవలకెళ్తున్నామంటే ముఖ్యంగా ఇదొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. సో మనం చేయబోయే ఘనసేవ ముఖ్యంగా ఇప్పుడు పెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో దాని యొక్క విలువ గూడా తెలియాలి మనకి. ఈరోజు డబ్బు పెట్టి అంటే నీళ్ళు ఇవన్నీ ఇప్పుడున్న కలియుగానికి అన్ని డబ్బు పెట్టి కొనాల్సి వస్తుందనుకోండి గానీ, కల్పమంతు ఇవన్నీ ఫ్రీగానే వస్తాయి మనకి. అవి అంత ఫ్రీగా వస్తున్నాయంటే ఇప్పుడు మనం చేసుకున్న పుణ్యం. వాయుతత్వము. కరోనా చూసారు కదా! ఒక్క వాయుతత్వం అందరూ చాలా మందికి గాలి తక్కువ పడింది. కొంతమందికి బానే గాలి ఇదైంది. ఎందుకు? ఆ రకంగా సేవలు చేశారు కాబట్టి. సో, మన నెక్స్ట్ కార్యక్రమం అదే ఉంటది. ఈ ధనసేవ ఈ ఆగస్ట్‌లో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రకృతికి సంబంధించిన సేవా కార్యక్రమమే పెడుతున్నాము. దాని వివరాలు తర్వాత చెప్తాను. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏదైతే సంతుష్టత అన్న సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటున్నామో, అది అనుభవంలోకి రావాలి అంటే ఖచ్చితంగా పరివారంతో కలిసి ఊరికే అలా ఇంట్లో కూర్చుని ఉంటే మాత్రము అది జరిగేది కాదు. ఒకవేళ ఇంట్లో కూర్చొని చేసినా కానీ సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి. దాన్ని కర్మణా సేవ కర్మణా సేవలో సంబంధ ఇప్పుడు మన సంతుష్టత సంబంధాల పరంగా వస్తదంట. సో ఎప్పుడైతే మనం ఆ రకంగా నిర్భాగ్యులతోటి, నిస్సహాయులతోటి మాట్లాడినప్పుడు, వాళ్ళు శాంతిని అనుభవం చేసినప్పుడు అది స్ట్రెయిట్‌గా వచ్చి మన ఖాతాలో పడిపోతుంది. సో వాళ్ళు ఎంతో అరే మాతోటి మాట్లాడారు, చేశారు అని చెప్పేసి అంటే నేను చాలా మటుకు హోమ్ ఫైర్స్ ఇవన్నీ తిరిగి చూసా. సో మనం మాట్లాడినప్పుడు, చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా నిజంగా ట్రూ సెన్స్‌లో హ్యాపీగా ఫీల్ అయితున్నారు. సో అదంతా వచ్చి ఖాతాలో పడిపోతుంది. ఇన్‌స్టంట్‌గా సంతుష్టత అనుభవమైన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. ఎందుకంటే నేను చాలా మటుకు సేవా కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటాను కాబట్టి, అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ నాకు చాలా ఉన్నాయి. సో అటువంటి ఎక్స్‌పీరియన్సెస్, అనుభవాలు మనకు జరగాలి అనంటే ఖచ్చితంగా ఒక అడుగు బయటికి వేయాల్సిందే. సో ఇంట్లో ఎలాగో ఉంటాం, ఇల్లు సేవాస్థానమే. మొత్తం విశ్వమంతా సేవాస్థానమే కాబట్టి, ప్రతి సేవలో గూడా మీరు పాల్గొనాలన్నదే నా ఈ ఉద్దేశం ఇదంతా చెప్పడంలో. ఆ తర్వాత సూచనలేవైతే ఆ వీడియోలో చెప్పానో ఒక్కసారి మళ్ళా వీడియో చూడండి. ఎందుకంటే ఈ వీడియోస్ ఇప్పుడు చేసేవన్నీ తర్వాత ఎప్పటికో అప్‌లోడ్ అవుతాయి. కాబట్టి అందుకోసమని సెపరేట్‌గా వీడియో చేసి అప్‌లోడ్ చేశాను నేను. చేస్తే మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో వచ్చేటప్పుడు సేవాదారులందరూ పెన్ను, బుక్కు తీసుకొని రండి. ఎందుకంటే మీ స్వని పరిశీలించుకోవాలి కాబట్టి. ఎవరైతే స్వని పరిశీలించే సంయోగం ఇవ్వమంటే వాళ్ళకి డైరెక్ట్‌గా నేనే చెప్తాను. మిగిలిన వాళ్ళేంటంటే వాళ్ళు పుస్తకాల్లో రాస్తారు. మీరు అట్‌లీస్ట్ మీ వరకు మీరు పరిశీలించుకుంటారు. గైడెన్స్ అయితే ఇస్తాను నేనక్కడ. ఆ తర్వాత వచ్చేటప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని రండి. రాని వాళ్ళు ఓపెన్ చేసుకోండి. తర్వాత టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఇస్తది మీకు. వచ్చే వాళ్ళకి మేమే అక్కడ ఉంటాం గాబట్టి, బాబా అవతరించాడన్న సందేశాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎలా పంపిస్తారనేది పర్సనల్ గైడెన్స్ ఇస్తాము. దాన్ని బట్టి ఇంక ఆ సేవాదారులంతా బాబా అవతరించారన్న సందేశాన్ని ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వేసే సేవలు గూడా మొదలు పెట్టేయొచ్చు. ఆ తర్వాత ఈ వాటర్ బాటిల్ ఏదైతే చెప్పామో, సో ప్రతీది మీకు సంబంధించి ఇదొక వాటర్ బాటిల్ అన్నది ఇష్యూ కాదిక్కడ. మీకు సంబంధించినయి అన్నీ మీరు దగ్గరుండి పెట్టుకోండి. ఎవరి మీద ఆధారపడేటట్టు ఉండదు. మేము చేసే అరేంజ్‌మెంట్స్ ఎలాగో మేము చేస్తాము. కానీ ఇంకిప్పటి నుంచి ఇచ్చేటట్టు ఉండాలి. సేవకొస్తున్నారంటే మీకు సంబంధించిన వస్తువులన్నీ మీ బ్యాగ్‌లో ఉండాలి. మీకంటూ ఒక హ్యాండ్ బ్యాగ్ ఉండాలి. మీకంటూ ఒక వాటర్ బాటిల్, మీకంటూ ఒక హ్యాంకీ, మీకంటూ మీ పర్సనల్ ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ ఎవరికి వాళ్ళకి ఉండాలి. అంతేగాని మళ్ళీ పక్కోళ్ళని అడిగేటట్టు ఉండదు. ముఖ్యంగా ఆడవాళ్ళ అక్కయ్యలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు. ఏ ఏది పక్క వాళ్ళని అడిగేటట్టు ఉండదు. అన్నీ మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఉండాలి. మీకు ఏ వస్తువు కావాలంటే మీ హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి తీసుకొని మీరు వాడుకునేటట్టు ఉండాలి. అటువంటి సంస్కారాన్ని మీరిక్కడే డెవలప్ చేసుకోవాలి. ఈ సంగమంలోనే మీకు ఈ సంస్కారం డెవలప్ అయిపోవాలి.
సో ఇలా కార్యక్రమాలు పెట్టి సూచనలు ఇవ్వడానికి కారణం అదే. సో ఇలాంటివి పార్టిసిపేట్ చేసినప్పుడు ఇవన్నీ చెప్తుంటే మీరు అక్కయ్య వాటర్ బాటిల్ అన్నది, పెన్ అన్నదని వీటిని చూడకండి స్థూల వస్తువుల్ని. సంస్కారం చూడండి. మీరు ఏ సంస్కారం డెవలప్ చేసుకోవాలి? ఇండిపెండెంట్‌గా మీకు మీరు ఎవ్వరి మీద ఆధారపడకుండా అడుగు ముందుకు వేసే సంస్కారం డెవలప్ కానికి నేను ఇవన్నీ చెప్తున్నాను. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ బాటిల్, పెన్ను, బుక్కు గాదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. అవన్నీ తెచ్చుకుంటారు. ఎక్కడికి బయటికెళ్ళినా మీ వస్తువులు మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఉంటాయి. మీ గురించి మీరు పట్టించుకునే స్వసేవ యొక్క సంస్కారాన్ని మీరు ఇక్కడ పునాది వేసుకుంటారు. ఈ సంగమంలో. ఎప్పుడైతే మీకు సంబంధించిన వస్తువులు మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఉండి మీ స్వసేవని మీరు చేసుకుంటారో, ప్రతి నిమిషం మీకు సాఫీగా గడుస్తది. సంతుష్టత, సంతోషం అనుభవంలోకొస్తది. ఇవి అన్ని ప్రయోగం చేసి చూడాల్సిన విషయాలు. ఎందుకంటే పక్క వాళ్ళని అడుగుతూ కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు ఇస్తారో లేదో తెలీదు. ఎందుకంటే మేము చూస్తుంటాం కదా! ఈ చేతులు ఊపుకుంటూ వచ్చే కేసులు, దాహం వేస్తుంటది. ఎవరైనా నీళ్లు తాగుతారేమో అని ఆళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వైపు చూస్తుంటే ఈ తాగేవాళ్ళు అడగాలన్నమాట. "అక్క నీకు కావాలనా?" అని చెప్పి. సో అంత యాక్టింగ్‌లో నటించుకోవాల్సిన మన బాటలు మనకే ఉంటే ఒకరి వైపు చూసుకోవాల్సిన కర్మ మనకేంటి? మన శరీరానికి మనమే స్వసేవ చేసేసుకుంటాం గదా! సేవల్లో బాబా స్వసేవను గూడా పెట్టాడు. నేను స్వసేవ చేయను గాని విశ్వసేవ చేసుకుంటూ ఎళ్తా అంటే అదెట్లా అవుతదసలు? సబ్జెక్టే కాదు గదా! సో ఎవరో నీళ్లు తాగుతుంటే వాళ్ళ వైపు వాళ్ళు ఇస్తారేమో, అడుగుతారేమో, ఆ చూసే చూపు ఎట్లుంటదంటే మనం అడిగి తీరాలన్నమాట. ఆ టైపు మంచి నటులంటారు చూసారా? ఆర్టిస్టులు. ఆ టైప్ అంత అవసరం లేదు. ఏమంటే మేము బరువులు మోయం. మన శరీరానికి కావాల్సిన వస్తువులు ఏవైతుంటే ఆ బరువే మొయ్యలేని వాళ్ళం ఇంత రుద్రజ్ఞాన యజ్ఞాన్ని మోస్తామా? ఇంత విశ్వం యొక్క బాధ్యతను తీసుకుంటామా? సో లోపల చెక్ చేయండి సంస్కారాలు. అందుకే ఇది బయట చెప్తున్న వస్తువుల గురించి కాదు నేను చెప్పేది. మీరు సేవలకొస్తున్నారు ఇప్పటి నుంచి నాతోటి అనంటే ఇంక మీరందరూ మీ యొక్క స్వసేవకు పునాదేసేసుకోవాలి. టైంకి రావడము, సమయం అన్న ఖజానాని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటారు. అష్టశక్తుల్లోని మీ యొక్క పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి మీలో డెవలప్ అయిపోవాలి. మీ వస్తువులు మీకుంటాయి. ఆ తర్వాత ఒకరికొకరు సంయోగం ఇచ్చుకుంటారు. అంటే ఎవరైనా ఎక్కడైనా ఏదైనా అవసరం వస్తే అంటే ఇలా చెప్పాం గదా! అని ఏం సంయోగం ఇచ్చుకోకుండా ఏమి ఉండము. ఉంటాము. కానీ అంటే ఇవన్నీ మనకి మనం అందరం ఇండిపెండెంట్‌గా ఉన్నప్పుడు ఏమైద్దంటే ఐకమత్యం అన్నది ఉంటది. కలిసి నడవడం సహజమైపోతది. సో అది డెవలప్ అయిపోవాలి మీలో. అష్టశక్తులు డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా స్వసేవ. ఎందుకంటే ఇంతకాలం మనససేవ, విశ్వసేవ అని ఇవే చెప్తున్నాం గానీ, స్వసేవ అన్నది ఇంపార్టెంట్. ఈ స్వసేవలో చాలా మంది దెబ్బతినిపోతూ ఉంటారు. ఆ స్వసేవ అన్నది దెబ్బతిన్నప్పుడు ఏమైపోతదంటే ఖాళీ అయిపోతాం. సో అందుకే ఒక మురళిలో మహావాక్యం ఏమొస్తదంటే, "దేనే మే ఖుషీ హోగి లేకిన్ ఖాళీ హో జాయేంగే" అంటాడు. అంటే మీకు ఇవ్వడంలో సంతోషం అనిపించొచ్చు గానీ ఖాళీ అయిపోతారంటే. సో ఇచ్చే వాళ్ళకి ఏమైపోతుందంటే, ఆ సేవలు చేయాలి కొంతమంది బానే ఉంటున్నారు. కానీ వీళ్ళు నింపుకోవడం మర్చిపోయి ఇస్తూ పోవడంలో ఖాళీ అయిపోతున్నారు. సో సంతుష్ట రాదు. ఇంకా కొంతమంది ఎట్లున్నారు ఏమి తెచ్చుకోరు. ఎప్పుడు ఎవరిస్తే తీసుకుందామా? ఈ చేతులు ఊపుకుంటూ వచ్చే కేసులన్నమాట. సో ఎప్పుడు తీసేసుకోవడమే. సో తీసుకుంటే సంతుష్టత అన్నది ఎప్పటికి రాదు. ఎందుకంటే దాత స్థితిలో దాత, విధాత, వరదాత ఈ స్థితిలో సంతుష్టత ఉంటది గానీ తీసుకోవడంలో ఉండదు. మన చేతులు ఊపుకుంటూ రావడం వల్ల అవతల వాళ్ళు మనకు అన్ని సమకూర్చి పెడుతుంటే మనకి బానే ఉంటది అనిపిస్తది గానీ ఫెయిల్ అయినట్టే ఎగ్జామ్. బాబా చెప్పిన జీవన విధానం కాదది. ఆయన చెప్పిన జీవన విధానంలో ఇవ్వడమే ఉంది. సో బ్రతకడం అన్నది బతికేయొచ్చు. ఎలాగైనా బతికేయొచ్చు. కానీ బాబా చెప్పిన విధానమా కాదా అన్నది పాయింట్. శివబాబా చెప్పిన విధి ప్రకారము, ఆయన చెప్పిన విధానం ప్రకారం బ్రతుకుతున్నామా అన్నది పాయింట్. అంతేగాని బతికేసి మేము బతికేస్తున్నాం అనుకోవడం కాదు. చాలా మంది అట్లాగే ఆలోచిస్తున్నారు. ఏమైంది మేము బానే చేసేస్తున్నాం అంత బానే ఉంది అనేసి. కానీ శ్రీమతానికి అనుసారంగా శివబాబా మహావాక్యాలకి అనుగుణంగా వెళ్తున్నామా లేదా అన్నది పాయింట్ ఇక్కడ.
ఆయన చెప్పిన విధంగా జీవిస్తున్నామా లేదా అన్నది పాయింట్. ఎందుకంటే జీవించడానికి ఉన్న అసలు మెయిన్ పాయింట్, అసలు సంతోషంగా సంతృప్తి రావడానికి ఉన్న రహస్యమే దాత స్థితి. ఆ స్థితి ప్రతి నిమిషం మెయింటైన్ చేశామా అన్నది పాయింట్. ప్రతి నిమిషం, ప్రతి విషయంలో చూసుకోవాలి. అందుకే ఈ చెప్పేటప్పుడు ఈ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోనే చెప్తున్నాం. ఈ వాటర్ బాటిల్, పెన్, పేపరు. మళ్ళీ అక్కడికి వచ్చాక మేము మర్చిపోయాం అక్క అంటే అప్పుడు స్వచింతన చేసుకోండి. నేను మర్చిపోయాను అని అంటే మీలో సోమరితనం, బుద్ధి యొక్క సోమరితనం ఉందని అర్థం. ఆ బుద్ధి యొక్క సోమరితనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత మళ్ళీ దానికి సాకులు, కారణాలు ఇలా జరిగింది అందుకే నేను మర్చిపోయాను. అలా జరిగింది కాబట్టి నేను ఇలా మర్చిపోయాను. ఈ సాకులు, కారణాలన్నీ మీరు చెప్తూ పోయారంటే మీ కాళ్ళని మీరే నరికేసుకున్నారని అర్థం అండి. ఇంకా అడుగులు ముందుకు సాకులు చెప్పడానికి బాగుంటాయి, రుచిగా ఉంటాయి. కానీ మీ కాళ్ళని మీరే నరికేసుకున్నారు. ముందుకెళ్ళలేరు. ఇంకా బాబా చెప్పే ఎగిరే కల కాదు కదా, కనీసం నడవను కూడా లేరు. సో మాలాంటి వాళ్ళు ఆ సాకులన్నీ విని ఏం చేస్తామంటే విని ఊరుకుంటామంతే. ఎందుకంటే ఇంకా అక్కడ మాట్లాడాల్సింది కూడా ఏమీ లేదు మాకు కూడా. ఎందుకంటే చెప్పేది చెప్తాం అంతే. లేదు మేము మర్చిపోయాము, మర్చిపోవడం అన్నది ఒక ఫ్యాషన్ అనుకుంటే ఇంక అది కల్పంలో ఎక్కడ కూడా ఆ ఫ్యాషన్ నడవదు. సంగమంలో కూడా నడవదు యాక్చువల్‌గా. గానీ ఏమంటే ఇంచుమించు అంత కౌరవ సామ్రాజ్యం కాబట్టి కొంత మర్చిపోయామని అంటే వింటారేమో గానీ మరి ఔట్‌డేటెడ్ ఫ్యాషన్ అది మొత్తం కల్పమంతా. సో కాబట్టి ఒక బాబా చెప్పినట్టు విశేషాత్మలంతా ఒక టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారు. మీ స్వసేవకి ఈ క్లాస్ అంతా నేను ఈ స్వసేవ అని ఎందుకు చెప్తున్నానంటే సంతృప్తి వచ్చేది అక్కడే. ఫస్ట్ మీ స్వసేవ మీరు కరెక్ట్ గా చేయగలిగారంటే అప్పుడు విశ్వసేవ సహజంగా జరుగుతుంది. ఎందుకంటే స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అంట. సో మీరే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అందరినీ అడుగుతూ పోతుంటే ఇక దాత స్థితి ఎక్కడున్నట్టు? ఆ స్థితే లేనప్పుడు మీరు ఎన్ని సంకల్పాలు చేసినా ఆ సంకల్పాలకు శక్తి అన్నది రాదు. ఇది యాక్చువల్ పాయింట్ మీరు గ్రహించాల్సింది. సో ఇవి సేవకు సంబంధించిన సూచనలు. సంతృప్తి ముఖ్యంగా ఈసారి సేవకొచ్చే వాళ్ళందరూ చెక్ చేసుకోండి. ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా ఒకవేళ సంతుష్టత అనుభవం కాకపోతే, ఎవరికైతే అనుభవం కాలేదో రండి, కూర్చుని మాట్లాడుకుందాము, చెక్ చేసుకుందాం. ఎందుకు మీకు అనుభవం కాలేదని. సో ఎక్కడైనా ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకుందాము. సరిదిద్దుకుంటే ఆ సంతుష్టత, అతీంద్రియ సుఖం ఇవి మీకు అనుభవంలోకి రావాలి. సో ఈ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి. వీడియో కూడా చూడండి. చూసి ఎక్కడెక్కడ మీరు స్వచింతన చేసుకోవాలి, ఏ పాయింట్స్ ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ అడుగు పెట్టే దగ్గర నుంచే మీరు చేస్తూ పోండి. అక్కడ మనం క్లాస్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. మరి సంతుష్టత, అతీంద్రియ సుఖం అనుభవం అయిందా లేదా అని. అయితే సరే, అవ్వకపోతే ఒక్కసారి మనం కూర్చుని మళ్ళీ స్వచింతన, స్వపరిశీలన చేసుకుందాం. అందరం కలిసి అక్కడ ఉంటాం కాబట్టి మాట్లాడుకోవడానికి, పరిశీలించుకోవడానికి మనకి సులువుగా ఉంటది. నాకు గైడెన్స్ ఇవ్వడం అన్నది సులువుగానే ఉంటుంది. సో కాబట్టి ఇది సూచనలు. ఏదైనా ఉంటే కూడా ఇంకా ప్రశ్నలు ఉంటే నాకు ఫోన్ గాని, మెసేజ్ గాని చెయ్యండి. అంతా అయిపోయిన తర్వాత మేము అలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం అని చెప్పేసి మాట్లాడితే ఉపయోగం లేదు. ఏదైనా సమయానికన్నా ముందే మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకుని దానికి తగ్గట్టు చెయ్యాలి. అంతేగాని సమయం అయిపోయిన తర్వాత నేను అలా అనుకున్నా, ఇలా అనుకున్నానంటే ఇంకెవరు ఏం చేయలేరు. తర్వాత మన మనసా సేవ మరి క్లాసులన్నీ చెప్పేస్తూ వెళ్తుంటే మరి ఎంతవరకు చేస్తున్నారో తెలీదు. ఒకసారి మళ్ళీ అంతా రిఫ్రెష్ చేసుకుందాము. సో ఇప్పుడు అందరూ కాస్త కంఫర్టబుల్ గా కూర్చోండి. మనసా సేవ చేద్దాము. ఫస్ట్ మన ఇల్లే సేవాస్థానం కాబట్టి మన ఇంటి యొక్క వాయుమండలాన్ని ఏ రకంగా మార్చాలా అన్నది చూద్దాము. సో 11వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఇంట్లో ఏమైనా వ్యతిరేకమైన వాయుమండలం ఉంటే కూడా ఆ వాయుమండలం కూడా పరివర్తన అయిపోవాలి. కుటుంబం నుంచి సహయోగం కూడా రావాలి. సో ఒకవేళ రాకపోయినా కానీ మా పురుషార్థంలో లోపం ఉందేమో, మేము సరిగా చేయలేదేమో అని చెప్పి ఇవన్నీ ఆలోచించొద్దు. బ్రహ్మబాబాని చూడండి. యుగమే అటువంటిది కాబట్టి కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత అన్నది వస్తది. సో ఇంటి నుంచే మన వాయుమండలం మారుతూ పోవాలి. సో ఇంకా ఇవాళ 2వ తారీఖు కాబట్టి ఇంకా 9 రోజులుంది. సో ఇంటి యొక్క వాయుమండలం మారుస్తాం, ప్రకృతి మారుస్తాము. వెళ్ళి మనం అక్కడికి వెళ్ళాము అని అంటే ఇంక అక్కడ మొత్తం శాంతి అనుభవం అయిపోవాలి. భగవంతుడే వీళ్ళంటే మన స్థితి తయారవుతది. భగవంతుడే వీళ్ళని పంపించారు అన్న సంతృప్తి వాళ్ళకి అనుభవం అయిందంటే పదమాపదం మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక డే అంతా మనం అక్కడ స్పెండ్ చేస్తున్నాం. సంగమ యోగంలో ఒక రోజు మనం అక్కడ
స్పెండ్ చేయడము అని అంటే ఆ క్షణాలు కొన్ని సంవత్సరాలతోటి సమానం. సో డ్రామా జ్ఞానంలో కూడా తెలుసుకున్నాం. ఒక్కొక్క నిమిషం అన్నది కొన్ని సంవత్సరాలతోటి సమానం. అంతే తప్పితే 5,000 సంవత్సరాలకు 5,000 సంవత్సరాలు రికార్డ్ అవ్వట్లేదు. 84 జన్మలకు 84 జన్మలు రికార్డింగ్ కాదు. ఈ ఒక్క జన్మ 84 జన్మలకి. సో ఒక 1 డే స్పెండ్ చేస్తున్నాం మనం అక్కడ. సంబంధ సంప్రదింపుల్లోకి వస్తున్నాం. 3 సేవలు చేస్తున్నాం. అవి ఎలా చేస్తానని చెప్పేసి ఆ వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి ఈ సమయం అంతా మన ఎన్నో జన్మల, ఎన్నో సంవత్సరాల సమయంతోటి సమానం. కాబట్టి చేసేది జాగ్రత్తగా చేసుకోవాలన్న తపనతోటే ఇవన్నీ నేను చెప్తూ పోయాను. సో ఇప్పుడు మనసా సేవ చేద్దాం. మన ఇంటి యొక్క వాయుమండలాన్ని మార్చేది. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తాను. ఈ సంకల్పం ఫిక్స్ అయిపోవాలి. మనం సేవ కోసమే సాకార లోకంలో ఉన్నామని చెప్పేసి. ఈ సంకల్పంలో గనక స్థితిలో గనక ఫిక్స్ అయ్యామంటే ఆటోమేటిక్ గా డిటాచ్ అయిపోతాం. నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తాను. ఆ రోజు సేవకు బయలుదేరే ముందు రోజు కూడా ముఖ్యంగా అందరూ ఈ సంకల్పం చేసుకుని బయలుదేరాలి. మర్చిపోవడానికే వీల్లేదు. ముఖ్యంగా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా మీరు ఇంట్లో నుంచి ఎవరెవరైతే ట్రైన్లలో బస్సుల్లో వస్తున్నారో ఇంట్లో నుంచి అడుగు పెట్టేటప్పుడు మీరు ఏ టైంకైనా అడుగు పెట్టండి. ఇదేదో పొద్దున పరంధామం నుంచి వచ్చేటప్పుడే చేసుకోవాల్సిన సంకల్పం కాదు. మీరు మామూలుగా బస్ స్టాండ్‌కి, రైల్వే స్టేషన్‌కి వచ్చి ఇంట్లో నుంచి అడుగు పెడుతుంటే కూడా నేను ఈశ్వరీయ సేవ కోసమై వెళ్తున్నాను. నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తా అన్న సంకల్పం ఖచ్చితంగా చేసుకుని బయలుదేరారు. అది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో ఏంటో చూసుకోండి. ఉదయం లేచి పైనుంచి కిందికి దిగేటప్పుడే కాకుండా ఏ సేవకు వెళ్తున్నా ఈ సంకల్పం చేసి అలవాటు చేసుకోండి. ఎందుకంటే స్థితి పెరుగుతుంది, సాకార లోకం నుంచి డిటాచ్ అవుతాం. సో నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తాను. ఆ తర్వాత మన ఇంటి యొక్క వాయుమండలము, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో ఇంటి యొక్క వాయుమండలాన్ని మారుస్తాము. ఆ తర్వాత అమ్మా నాన్నల ఆశ్రమం ఏదైతే ఉందో ఆ ఆశ్రమం యొక్క వాయుమండలాన్ని కూడా మారుస్తాం. సో ఫరిష్తాగా అక్కడికి వెళ్ళాను. ఆల్రెడీ గ్రూప్ లో చాలా వీడియోస్ పెట్టేశాం కాబట్టి ఆ వీడియోస్ లో చూడండి, విజువలైజ్ చేయడం ఈజీ అయిపోతుంది. సో నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు అమ్మా నాన్న ఆశ్రమం అంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు అమ్మ నాన్న ఆశ్రమం అంతా వ్యాపిస్తున్నాయి. మనం ఏదైతే జగన్మాతలని చెప్పి సంకల్పాలు చేస్తున్నామో అది ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలి. వచ్చి ఇప్పుడు మనం శివబాబా, బ్రహ్మబాబా సమానంగా ఈ సేవలు చేస్తూ పోతే కల్పం అంతా శివబాబా, బ్రహ్మబాబా సమానమైన తల్లిదండ్రులు వస్తారు. సో ఇక్కడ మనం ఆ రకంగా తల్లి తండ్రి పాత్రని పోషించడం చాలా అవసరం. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు పెట్టే ఉద్దేశం కూడా అదే. లేకపోతే ఈ రోజు ఆ ధనం ఏదైతే ఉందో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంట్లో కూర్చుని ఆశ్రమానికి నేను ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఎంతవరకు మనం ఆ తల్లి తండ్రి పాత్రలోకి వచ్చాము,
ఈ రోజు ఆధారమూర్తులు గనక శివబాబా బ్రహ్మబాబా సమానంగా తల్లిదండ్రుల పాత్రలోకి వస్తే సృష్టి పరివర్తన పూర్తిగా జరుగుతుంది. అందుకే సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఎక్కడ తల్లిదండ్రులకు సమస్యలు ఉండవు. ఎక్కడో కొద్ది మంది రాంగ్ రికార్డింగ్ చేశారు కాబట్టి ఈ రోజు ఈ అనాథాశ్రమాలు మొదలైపోయింది. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ సమాప్తి చేసి మళ్ళీ సత్యుగం మళ్ళీ పూర్తిగా కల్పమంతా కరెక్ట్ గా జరగాలంటే ఇక్కడ మనం ఆ పాత్రని కరెక్ట్ గా పోషించాలి. సో అందుకే దాన్ని సెలెక్ట్ చేయడానికి ముఖ్య కారణం అది. సో మనం ఎంతవరకు డబ్బు వేసామా అన్నది అది ఒక భాగమే, కొంతవరకే. ఎంతవరకు మనం ఆ అమ్మ నాన్నల పాత్రని పోషించాము శివబాబా బ్రహ్మబాబా సమానంగా అన్నది ఇక్కడ మన సేవ యొక్క ముఖ్య ఫోకస్. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు అమ్మ నాన్న ఆశ్రమం అంతా వ్యాపిస్తున్నాయి. సో బాబా చెప్పే పాలన ఇదే, ఆత్మకి శక్తినివ్వాలి. సో మనం డొనేట్ చేసే డబ్బు ద్వారా స్థూలమైన విషయాలు కూడా వాళ్ళకి వెళ్తాయి. సూక్ష్మమైన ఏదైతే వాళ్ళకి శక్తి కావాలో, శాంతి, ప్రేమ, సంతుష్టత, ఇవన్నీ మనం వెళ్ళి మన స్వరూపం ద్వారా చేస్తాం. ఈ సంతుష్టత ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనం వెళ్తున్నాం అక్కడికి కాబట్టి మన స్వరూపం ద్వారా వాళ్ళకి అనుభవం అవుతుంది. సో మిగిలిన అన్ని మనం ఏంటంటే అవ్యక్త ఫరిష్తా రూపంలో మన సంకల్పం ద్వారా వాళ్ళకి ఆ యొక్క శక్తిని ఇస్తాం, శాంతి శక్తిని ఇస్తాం. సో నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు అమ్మ నాన్న ఆశ్రమం అంతా వ్యాపిస్తుంది. సో ఈ రోజు నుంచి ఇవన్నీ చేస్తుంటారు, తర్వాత కూడా చేస్తారు. అవగాహన కోసం చెప్తున్నాము. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వాచా చేస్తాం. వాచా అంటే పూర్తిగా మురళి చెప్పడం కాదు, వాళ్ళది వింటాము, మనం మాట్లాడతాము. తర్వాత కర్మనా సేవ. కర్మనా సేవ అంటేనే సంబంధ సంప్రదింపుల్లోకి రావడం. సో సంబంధ సంప్రదింపుల్లోకి వస్తే అక్కడ కూడా బాబా పూర్తి మార్కులు వేస్తా అంటున్నారు కాబట్టి ఆ సంబంధ సంప్రదింపుల్లో కూడా వెళ్తారు. సో మన ఆగస్టు 11th కార్యక్రమం అనేది మనస, వాచ, కర్మన 3 సేవలు జరుగుతాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది స్వసేవ. నేను ఏవైతే ఇందాక సూచనలు ఇచ్చానో ఆ విధంగా మీరు స్వసేవ అన్నది చేస్తే కూడా చాలా మటుకు మీ స్థితి తయారవుతుంది. బాబా చెప్పిన సంతుష్టత, అతీంద్రియ సుఖం ఏదైతే ఉందో మీరందరూ అనుభవం చేయాలన్న శుభకామనతోటి ఇంక ఈ క్లాసును సమాప్తి చేస్తున్నాను. సో రేపు సాటర్డే, సండే, మళ్ళీ మండే కలుద్దాము. సో అంతవరకు ఈ మనసా సేవ మన స్థితిని ఇంకా పూర్తిగా శివబాబా సమానంగా తయారు చేసుకోవడానికి, ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి పూర్తిగా మన స్థితిని తయారు చేసుకుందాం. ఇంకా మన ఫోకస్ అంతా దీని మీదే ఉండాలి. సో నేను కూడా క్లాసుల్లో చేయిస్తాను. అక్కడికి మనం వెళ్ళాము అని అంటే వాళ్ళంతా ఏంటంటే పిల్లలు బయట పడేశారు అని చెప్పేసి ఒక అసహనంతో ఉంటారు. నేను వృద్ధాశ్రమాలకు వెళ్ళి చూశాను కదా, విపరీతమైన అసంతృప్తి. అరే ఇంత పిల్లల కోసం చేస్తే ఈరోజు మమ్మల్ని పడేశారే. విపరీతమైన దుఃఖము, అసంతృప్తి, ఫిర్యాదులు, ఇవన్నీ తారాస్థాయిలో ఉంటాయి. ఏ స్థాయిలో అంటే ఇంకా మనం ఊహించినంత స్థాయిలో ఉంటాం. అటువంటి వాళ్ళకి సంతుష్టత అనుకోవచ్చు. ఎందుకంటే నేను వృద్ధాశ్రమాలకు వెళ్ళినప్పుడు చూసాను, నేను వెళ్ళగానే ఫస్ట్ ఫిర్యాదులే ఉంటాయి. కానీ నేను మాత్రం బాబా స్మృతిలో చేసి ఇంకా క్లాస్ అవన్నీ అట్లా అయిపోయేసరికి ఎంతో మంది సంతోషంగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ నాకున్నాయి ఎక్స్పీరియన్సెస్. అసంతృప్తి, సంతుష్టత, అరే మా కోసం వచ్చారు వీళ్ళు, మాట్లాడేసి వెళ్ళారు, చేశాను. ఇట్లా చాలా మంది సంతోషము, సంతుష్టత అనుభవం చేశారు నేను సేవలకు వెళ్ళినప్పుడు. సో ఈసారి మీరంతా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనేసి చెప్తున్నాను. సో కాబట్టి ఇంక ఇదే ఫోకస్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఒకటి కనుక మీరు ఇక్కడ చేశారంటే ఇంకా రాబోయే రోజుల్లో వేరే సేవలు కూడా అన్ని చేస్తూ పోతూ ఉంటాం కాబట్టి అవన్నీ ఇంకా మీకు సహజంగా అయిపోతూ ఉంటాయి. సో మళ్ళీ మండే రోజు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.